ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మొన్న ఒక 2 రోజుల క్రితం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ TSSPDCL, TSNPDCL తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అండ్ తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ లిమిటెడ్ ఈ రెండు సంస్థలు ఒక ప్రకటన విడుదల చేసినాయి. పోస్టర్లు వేస్తున్నారు. ఎక్కడ? ఇది చాలా మంచి ఆలోచనే, నిర్ణయం మంచిదే. ఎందుకంటే చాలామంది అధికారులు ఏ రకంగా తయారంటే మొత్తం కరప్షన్కి ఎగబడ్డారు. ప్రతి పర్మిషన్ కావాలన్నా, ఏ చిన్న అనుమతి కావాలన్నా పేద ప్రజలు ఎంతో కొంత ఆ లంచం ముట్ట చెప్తే తప్ప ఆ పని అయితే లేదు. మీరు గ్రామాల్లో మీటర్ల కోసమైనా హెల్పర్ దగ్గర నుంచి లైన్మెన్ దగ్గర నుంచి ఆ పైన ఉన్న వ్యవస్థలు, అందరిని అనట్లేదు నేను, కొంతమంది ఎవరైతే లంచానికి తెగబడుతున్నారో, ఎవరైతే లంచం తీసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని సొమ్ము చేసుకుంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఈ వ్యవస్థ వేళ్ళునికిపోయింది. ముఖ్యంగా పవర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఉన్నది. రెవెన్యూలో ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉంది, ప్రతి డిపార్ట్మెంట్. కాకపోతే కొన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కువ ఉంటుంది, రెవెన్యూలో ఎక్కువ ఉంటుంది. ఈ పవర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద ఎత్తున కోట్లు సంపాదించిన అధికారులు కొంతమంది ఉన్నారు. ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా నడుస్తున్నది. సో దీన్ని అరికట్టడానికి నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఈ రకంగా వీళ్ళు ఒక పోస్టర్ని ప్రతి ఆఫీసులో అంటిస్తున్నారు. ఈ పోస్టర్ మన దగ్గరికి వచ్చింది. TGNPDCL మన సంస్థ ఆచరిస్తున్న విలువలు: సురక్షితమైన, విశ్వసనీయమైన, నిరంతరాయమైన, నాణ్యమైన విద్యుత్తును వినియోగదారులందరికీ సరసమైన ధరతో అందించడం, మంచి వాణిజ్య పద్ధతులు మరియు వ్యాపార నీతిని అనుసరించి దాని వాటాదారులందరికీ సహేతుకమైన రాబడిని అందించడం, అవినీతి రహిత వ్యవస్థ ఏర్పాటుకు నిబద్ధతతో సహకరించడం. ఇవన్నీ చెప్తూ లంచం ఇవ్వకండి, మాకు సమాచారం ఇవ్వండి. లంచం ఇవ్వడం మరియు తీసుకోవడం చట్టరీత్యా నేరం. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నెంబర్ 49 ఆఫ్ 1988. ఇగో ఇట్లా కాల్ మొబైల్ అండ్ టోల్ ఫ్రీ నెంబర్ 9281033233 ఆర్ 1064 టోల్ ఫ్రీ నెంబర్. ఇది 1064 ఏమో టోల్ ఫ్రీ నెంబర్. సెల్ ఆర్ మొబైల్ కాల్ నెంబర్ ఏమో 9281033233 ఆర్ స్కాన్ చేయొచ్చట. ఇగో ఇది స్కాన్ చేసి కూడా, స్కాన్ చేస్తే ఏమొస్తుంది? ఇగో స్కాన్ చేస్తే మీకు స్కాన్ చేసి వెబ్సైట్లోకి దీంట్లోకి వెళ్ళిపోతాం మనం డైరెక్ట్గా. దేంట్లోకి? ఇగో రిజిస్టర్ కంప్లైంట్ స్టేటస్ కూడా కనుక్కోవచ్చు మీరు. ఇగో కంప్లైంట్ టైప్ మీద సెలెక్ట్ చేస్తే కంప్లైంట్ ఐడి. సో ఇట్లా మనం కంప్లైంట్ 1 సెకండ్ మరిది. సో దీంట్లో కూడా చేసుకోవడానికి అవకాశం ఉందన్నట్టు. మీరు అది సెలెక్ట్ చేసుకుంటే కంప్లైంట్ చేయొచ్చు, స్కాన్ చేయొచ్చు, ఆర్ ఈ నెంబర్కి ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఈ కరప్షన్ అన్నది వేళ్ళునికిపోయింది. మీరు చూడండి, గ్రామాల్లో మీటర్ కావాలన్నా డబ్బులు ఇవ్వాలి. మా దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయింది, డబ్బులు ఇవ్వాలి. ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా. ఇంకా పై స్థాయిలో ఉన్న అధికారులు అయితే కోట్ల ఒక్కొక్క ఆఫీసర్ 3 నుంచి 4 లక్షలు ఎత్తుకపోతున్నారు దగ్గర. అట్లా సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు పెద్ద ఎత్తున. సో దీన్ని నివారించడానికి మేము కూడా అవసరమైతే ఒక నెంబర్ పెడతాము. ఒక నెంబర్ పెట్టి ఎవరైనా ఇట్లాంటి అధికారులు ఎవరైనా ఉంటే అది ఎట్లా రికార్డ్ చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, మొబైల్లో థర్డ్ ఐ అనే ఒక యాప్ ఉంటుంది. మీరు ఆండ్రాయిడ్కి వెళ్తే మీరు చూడండి, థర్డ్ ఐ ఫర్ ఎగ్జాంపుల్ ఇగో. సో ఈ థర్డ్ ఐ యాప్ ఏంటంటే, ఈ థర్డ్ ఐ యాప్ ఏం చేస్తుందండి, ఇగో ఏ ఫ్రీ యాప్ దట్ లెట్స్ యూ రికార్డ్ వీడియో వైల్ యువర్ స్క్రీన్ ఈజ్ ఆఫ్. ఇట్ సపోర్ట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అండ్ మల్టిపుల్ వీడియో రెజల్యూషన్స్. సో ఇట్లాంటి యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో ఎవడన్నా లంచం అడిగిండు, ఆఫీసర్ దగ్గర పోయి జస్ట్ ఇట్లా మీరు ఇట్లా మామూలుగా ఫోన్ ఇట్లా పెట్టుకొని ఆ థర్డ్ ఐ యాప్ డౌన్లోడ్ చేసి రికార్డ్ నొక్కిన తర్వాత మీరు మొబైల్ జనరల్గానే ఉంటుంది. ఇంకా మీ మొబైల్లో రికార్డ్ అవుతున్నట్టు వాడు ఒకవేళ ఫోన్ తీసుకొని చూసినా కూడా నీకు ఫోన్ రికార్డ్ అవుతున్నట్టు కనబడదు, కానీ రికార్డ్ అవుతూనే ఉంటుంది. సో అట్లాంటి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి మీరు ఎవరన్నా అధికారి లంచం అడిగినప్పుడు ఆ రకంగా ప్లాన్ చేయండి.
సో మనం ఈ ఈ ఈ కరప్షన్ నుంచి మనం బయటపడితేనే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ఏమైనా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వేలూనికి పోయింది కొన్ని డిపార్ట్మెంట్స్లో అయితే. సో ఇట్లాంటి వాటిని గమనించి చూసుకొని వాళ్ళని పట్టేయాల్సిన అవసరం ఉంది. ఇన్ కేస్ ఆఫ్ డిమాండ్ ఫర్ బ్రైబ్ టీజీ ఎస్పీడీసీఎల్ వాళ్ళు అడుగుతున్నారు. కాల్ 04023454884 7680901912. ఇట్లాంటి నెంబర్లు కేసీఆర్ కూడా ఇచ్చిండు గతంలో, మీకు తెలిసే ఉంటుంది. కేసీఆర్ ఒక మీటింగ్లో మాట్లాడుకుంటా లంచం అడిగినోడనే ఉంటే వాడిని మొత్తం వానికి గుడ్లు బీకి అవతల పడేయాలి, ఇట్లా రకరకాలుగా మాట్లాడి ఒక నెంబర్ ఇచ్చిండు. నేను ఒకసారి ఎందుకు ఆ నెంబర్ తర్వాత కాల్ చేసి ఆ నెంబర్ అసలు పనే చేస్తలేదు. మరి వీళ్ళు కూడా ఇట్లాంటి నెంబర్లు ఇచ్చి మళ్ళీ జనాన్ని కేసీఆర్ లెక్కనే మోసం చేస్తారా? రాబోయే రోజుల్లో మేము కూడా ఈ నెంబర్లు ఎక్కడెక్కడైతే మీరు ఆఫీసులలో అతుకుపెట్టిరో ఈ పవర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మేము కూడా దీన్ని ఫాలో అప్ చేస్తాం. సో ఇది వాళ్ళు జారీ చేసిన, వాళ్ళు ప్రతి ఆఫీస్లో పెడుతున్న ఇది. ఈ డిపార్ట్మెంట్లో కనుక ఎవరైనా లంచం అడిగితే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి, ఈ నెంబర్లకు కాల్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి. మేము కూడా ఒక నెంబర్ పెడతాం. అవసరమైతే మీరు ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటే దాన్ని కూడా మీరు వీడియో రికార్డ్ చేసి పంపొచ్చు.